భారత రిజర్వ్ బ్యాంక్ బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా 3 నెలల క్రితం వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ తాజాగా బుధవారం నాటి త్రైమాసిక సమీక్షలోనూ వడ్డీ రేట్లను మరింతగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును గతంలో 0.25% తగ్గించిన సెంట్రల్ బ్యాంక్ ఈసారి కూడా అదే వైఖరిని కొనసాగించింది. ఇవాల్టి సమీక్షలో రెపో రేటును 0.25% మేర తగ్గించింది. ఫలితంగా రెపో రేటు తాజా తగ్గింపు తర్వాత 6% పరిమితమైంది. రెపో రేటు తగ్గితే సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఇదివరకే ఓ మోస్తారు వడ్డీ రేట్లు తగ్గగా తాజా నిర్ణయంతో ఆ వడ్డీ రేట్లు మరింతగా తగ్గనున్నాయి. ప్రత్యేకించి తాజా రెపో రేటు తగ్గింపు కారణంగా గృహ రుణాల వడ్డీ రేట్లు భారీగానే తగ్గే అవకాశాలున్నట్లు సమాచారం. ఆర్బీఐ తాజా నిర్ణయంతో గృహ రుణాల వడ్డీ రేట్లు 8% కంటే దిగి వస్తాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అదే సమయంలో సాధారణ రుణాల వడ్డీ రేట్లలోనూ తగ్గుదల ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏదైతే ఆర్బీఐ కీలక గుడ్ న్యూస్ అయితే చెప్పినట్టు తెలిసింది, రివర్స్ పర్చేస్ రేట్ 0.25% తగ్గించినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రైట్ సంపత్, ఏదైతే ఈరోజు ఆర్బీఐ మరోసారి సమీక్ష సమావేశం జరిగింది. త్రైమాసిక సమావేశం అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్బీఐ సమావేశం అవుతుంది. ఈ సమీక్షలో ఈ రెపో రేటుకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మరోసారి 0.25% రెపో రేట్ను తగ్గిస్తూ ఆర్బీఐ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత త్రైమాసిక సమీక్షలో కూడా 0.25ని తగ్గిస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఈ 6 నెలల కాలంలో 0.50% రెపో రేట్ను తగ్గిస్తూ ఆర్బీఐ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయం వల్ల కస్టమర్లకు ఒక మంచి బెనిఫిట్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఈ రెపో రేటు తగ్గడం వల్ల వడ్డీ తగ్గుతుంది. తద్వారా ఏదైతే రుణాలు తీసుకుంటున్నారో రుణాలు తీసుకున్న వారికి ఒక ఉపశమనం కలుగుతుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రెపో రేటు తగ్గించడం అనేది ఒక శుభ సూచకంగానే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల భారీగా మనకి గృహ రుణాలకు సంబంధించి భారీగా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకి ఆర్బీఐ నిర్ణయంతో గృహ నిర్మాణాల మీద రుణాలకు సంబంధించి చూసుకుంటే కనుక 6% కంటే దిగిపోతుంది. ఇంతవరకు ఇప్పుడు కూడా 7% ఉన్న రుణాలు కాస్త 6%కి పడిపోతాయి. తద్వారా వినియోగదారులు ఎవరైతే గృహ రుణాల కోసం తీసుకున్న ఏదైతే ఉంటుందో దీని మీద వడ్డీ తగ్గడం అనేది వారికైతే ఒక వెసులుబాటుగానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే వరుసగా రెండోసారి, అంటే అంతకుముందు త్రైమాసిక మాసంలో ఒకసారి తగ్గించింది 0.25, ఇప్పుడు మరోసారి 0.25 తగ్గించడం అంటే మనకి 0.50% వాళ్ళకి రెపో రేటు తగ్గించారు. తద్వారా మనకి చాలా రకాలుగా కూడా ఈ బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి. మొత్తం రాజీవ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో అవి వినియోగదారులకైతే మంచి లాభాన్ని చేకూరుస్తున్నాయని చెప్పొచ్చు సంపత్. అయితే శ్రీనివాస్, ముఖ్యంగా ఈ గత త్రైమాసిక మాసంలో 0.25%, అలాగే ఈ త్రైమాసిక సమీక్షలు కూడా 0.25% ఏదైతే రీపర్చేస్ రేటుని తగ్గించిందో కేవలం ఇది వినియోగదారులను ఎక్కువ మొత్తంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి ఆకర్షించే పద్ధతిలోనే ఈ యొక్క ఎత్తుగడలో కూడా మనం భాగంగా భావించవచ్చా? అంటే రెపో రేటు తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే రుణాలకు సంబంధించి వడ్డీలు కడుతూ వస్తున్నారో వాళ్ళకి కొంత వెసులుబాటు కలుగుతుంది. ఒకటి, మనకి బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం అనేది చాలా మంది చేస్తున్న పనే. బ్యాంకులు అంత ఈజీగా కూడా రుణాలు ఇవ్వవు. కానీ రుణాలు తీసుకున్న వారు చాలా మంది ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ రెపో రేట్ తగ్గించుకుంటూ పోవడం వల్ల వాళ్ళకి రుణ భారం తగ్గుతుంది. తద్వారా వాళ్ళు మరింత ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఏదైతే బ్యాంకులకు కట్టాల్సిన వడ్డీలు ఏవైతే సకాలంలో చెల్లిస్తారు, లోన్లు పెండింగ్ ఉండకుండా పోతాయి అనేది మాత్రం మనం చెప్పొచ్చు. ఏదైతే మల్హోత్రా గవర్నర్ గా మనకి బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న నిర్ణయం అవుతుందో ఇది నిజంగానే వినియోగదారులకి ఒక సంతోషదాయకమైన పరిణామాన్ని మనం చెప్పొచ్చు సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.